తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. టాలీవుడ్ పక్కచూపులు చూస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసేలా ప్రకటన వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ స్థిరపడేలా, అభివృద్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి ప్రకటన చేశారు. విశాఖపట్నం, తిరుపతిలో సినీ పరిశ్రమను నెలకొల్పుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పి టాలీవుడ్కు శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం ఎమ్మెల్సీలు సినీ పరిశ్రమ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త విధానం తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో సినిమా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. తాము అధికారంలో రాగానే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో చర్చలు జరిపారని చెప్పారు. హైదరాబాద్ తరహాలో స్టూడియోలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని నిర్మాతలకు చెప్పామని, ప్రభుత్వం ద్వారా లేక పీపీపీ మోడల్లో స్టూడియోల నిర్మాణానికి సహకారం అందిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు 34 ఎకరాలు కేటాయించగా వాటిని సినీ పరిశ్రమకు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ చెప్పారు.